Hello friends, welcome to our channel. Let's start our video storytelling with Art of Gulu. ఇక శృతి మాత్రం ఇక హెడేక్‌గా ఉంది. జ్వరం వచ్చినట్టుందనేసి ఇక రవికి చెప్పగానే ఇక రవి మాత్రం అవునా! సరేలే కొంచెం రెస్ట్ తీసుకో తగ్గిపోతుంది అనేసి ఇక అంటాడు. అంటే నా మీద నీకు బాధ్యత లేదా? కొంచెమైనా నేను లీవ్ పెట్టాను. నువ్వు కూడా లీవ్ పెట్టి నాతో పాటు ఉండు. నన్ను హాస్పిటల్‌కి తీసుకెళ్ళు అనేసి ఇక అనడంతో హాస్పిటల్‌కి ఎందుకు ఇంత చిన్నదానికి? కొద్దిసేపు రెస్ట్ తీసుకో తగ్గిపోతుందిలే అనేసి ఇక రవి అని సరే నేను అర్జెంట్‌గా రెస్టారెంట్‌కి వెళ్ళాలి. వెళ్తున్నాను. ఏమనుకోకు శృతి. మళ్ళీ తొందరగానే వచ్చేస్తాననేసి ఇక శృతి మాటలు వినకుండా అక్కడి నుంచి వెళ్తాడు. దీంతో శృతికి చాలా కోపమొస్తుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే మాత్రం చాలా సీరియస్‌గా ఉంటుంది మ్యాటర్ అన్నా కూడా ఇక పట్టించుకోకుండా రవి అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఇంకా దీంతో ఇక శృతి రెడీ అయ్యి బయటికి రాగానే ఇక మీనా ఒక్కసారిగా శృతి ఎక్కడికెళ్తున్నావు లగేజ్ పట్టుకొని అనేసరికి నేను మా ఇంటికెళ్తున్నా మీనా అనేసి ఇక చెప్తూ ఉంటుంది. అంతలో ఇక వాళ్ళ అత్తగారు వచ్చి ఏమైంది శృతి? రవి నువ్వు ఏమైనా గొడవ పడ్డావా అండి అనేసి ఇక మాట్లాడుతూ ఉంటే ఏం లేదు నేను మా ఇంటికి వెళ్తున్నా అనేసి ఇక అక్కడ నుంచి బ్యాగ్ పెట్టుకుంటే నేను మాట్లాడుతున్నా కదా వినిపించుకోకుండా ఎందుకు వెళ్తున్నా వల్ల ఒక నిమిషం ఉండు అనేసి ఇక అనడంతో ఇక వాళ్ళ అత్త మాటలు ఏ మాటలు కూడా పట్టించుకోకుండా నేను వెళ్ళాలి నన్ను వెళ్ళనివ్వండి ముందు అనేసి ఇక బ్యాగ్ పట్టుకొని ఇక శృతి బయటకు వెళ్తుంది. ఇంకా దీంతో బాలు కూడా వెనకనే ఇక శృతి వెనక ఒక్కసారిగా బయలుదేరుతూ ఉంటాడు. ఏమైంది ఈ డబ్బుడమ్మ ఇలా వెళ్ళిపోతుంది ఏంటనేసి ఇక ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు ఆగి. ఇక సీన్ కట్ చేస్తే ఇక శృతి వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఇక వాళ్ళ అమ్మ రవికి ఫోన్ చేసి నీ వల్ల శృతి ఇంటికి వచ్చింది. తనకి ఫీవర్ అన్నా కూడా పట్టించుకోవా? ఇదేనా బాధ్యత? రెస్పాన్సిబిలిటీ ఇదేనా? తనకి ఏదైనా వస్తే నీకు కాకుండా ఎవరికి చెప్పుకుంటే నేను నమ్మి తనని పుట్టింటికి పంపిస్తే ఇదేనా నువ్వు చేసేది? ఇంకోసారి శృతికి కాల్ చేయకు. నీకు శృతికి ఎటువంటి సంబంధం లేదు ఇప్పటి నుంచి అనేసి కారణంతో ఇక రవి ఒక్కసారిగా షాక్ అవుతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.